పీడల్ ఎడిమా ఇన్ ప్రెగ్నెన్సీ. పీడల్ ఎడిమా అంటే కాళ్ళకి వాపులు రావడం ప్రెగ్నెన్సీలో. యూజువల్‌గా మనం ఫీట్, యాంకిల్స్, లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్స్‌లో ప్రెగ్నెన్సీలో వాపులు రావడం అనేది గమనిస్తుంటాం. దిస్ మోస్ట్‌లీ హ్యాపెన్స్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. ఆఖరి 3 నెలల్లో ఇది ఎక్కువగా మనం గమనిస్తాము. అసలు ఇది ఎందుకొస్తుంది అనంటే ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెము వాటర్ అనేది ఎక్కువ రిటైన్ అవుతుంది బాడీలో. దీనివల్ల కొద్దిగా వాపులొస్తాయి. రెండోదొచ్చేసి ప్రెగ్నెన్సీ బరువు వల్ల ఏదైతే బ్లడ్ కాళ్ళ నుంచి మళ్ళీ హార్ట్‌కి రిటర్న్ ఎళ్ళేది ఉంటుందో, అది సరిగ్గా వెళ్ళలేకపోవటం వల్ల కొంచెం వాపులనేయి వాటర్ బయటికి ఊజౌట్ అయ్యి వాపులనేవి వస్తాయి. సో, ఈ వాపులకి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాపులు నార్మల్‌గా ఉండేవే. దానికంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ థింగ్ కొంచెం రెస్ట్ లాగా పడుకొని ఒక 15-20 మినిట్స్ హార్ట్ లెవెల్ కన్నా కొంచెం కాళ్ళు ఎత్తులో పెట్టుకొని పడుకోవాలి. అలా అయితే కొంచెం వాపులన్నయి తగ్గే అవకాశం ఉంటుంది.